సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. గీతని బయట మన నాస్తికులు గానివ్వండి, హేతువాదులంట, కమ్యూనిస్టులు లేకపోతే మన గొర్రెలు గాని వీళ్ళందరూ అనేక విధాలుగా వక్రీకరించడం అనేది మనం చూస్తానే ఉంటాం. అయితే మన వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా కొన్నిసార్లు వాళ్ళ ఎజెండాలను నెరవేర్చుకోవడానికని చెప్పేసి వక్రీకరిస్తా ఉంటారు. అలా చేసే వాళ్ళలో కామన్‌గా ఏందంటే మన ఇస్కాన్ ఉంది కదా! వీళ్ళదనమాట. వీళ్ళది భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పేసి ఉంటుంది. మీరది చూడొచ్చు. అందుట్లో వాళ్ళు వాళ్ళ ఎజెండాస్ చిన్న చిన్నవి ఉంటాయండి. వాటిని చొప్పించడానికి వాళ్ళు ప్రయత్నిస్తా ఉంటారు. మీకు అందుట్లో కనిపిస్తుందనమాట. అందుట్లో బాగా ప్రత్యేకమైనది ఏమిటి అంటే ఇదొకటి. భగవద్గీత 4వ అధ్యాయంలో ఉంటుందనమాట. సో, ఆ 4వ అధ్యాయం ఏంటంటే జ్ఞానకర్మ సన్యాస యోగం అని చెప్పేసి అందుట్లో 12వ శ్లోకము. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ అని చెప్పేసి. దీంట్లో ఇహ దేవతాహ అని ఉంది కదా! ఈ ఇహ దేవతల కింద అని చెప్పేసి వాళ్ళు చేసే చిల్లంగితనమేనని చెప్పేసి ఉంటుంది. అది గమనించాలి. సో, మనవాళ్ళైనా గానీ ఈ గీత వాళ్ళు ఎట్లాంటి చిల్లంగితనం చేస్తారు, వాళ్ళక్కడ శివుడిని గానీ, మిగతా దేవతల్ని ఎలా చూపిచ్చారు. సో, కృష్ణుడిని హైలైట్ చేయడానికి ఆయనకి హైలైట్ చేయాల్సిన అవసరమూ లేదు ప్రత్యేకించి. బట్ ఆయన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశంతోటి మిగతా వాళ్ళని ఎలా తగ్గిస్తారు, ఈ టెర్మినాలజీ అనేది వాళ్ళు ఎలా ఎంప్లాయ్ చేస్తారనేది. ఇక దీని గురించి మనకి శంకరాచార్యుల వారు ఏం చెప్పారు అన్న భాష్యంలో ఏముంది అదంతా కూడా మొన్న జరిగిన ధర్మ మార్గం ఛానల్లో జరిగింది కదా గీత, దాంట్లో చెప్పాను. సో అందుట్లో ఈ బిట్ అనేది ఇంపార్టెంట్గా అంటే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి దాన్ని కూడా ఇక్కడ స్నిప్ చేసి ఇక్కడ పెడుతున్నాను అనమాట ప్రత్యేకంగా. సో ఈ గీత 4వ అధ్యాయం 12వ శ్లోకంలోని ఇహదేవతలు ఎవరు, దాన్ని బయట ఎట్లా మార్చారు, ఆ చిల్లంగితనం ఏంటి అది కూడా చూద్దాం. సో ముందుగా అసలు ఆ లైవ్లో ఏం మాట్లాడుకున్నాం దీని గురించి ఇదంతా కూడా ఇక్కడ పెడతాను. సో ఎవరు మిస్ కాకుండా చూడండి. దీని తర్వాత శ్లోకం కూడా ఇంపార్టెంట్, ఇది మళ్ళీ 13వ శ్లోకం అనమాట. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పి దాని గురించి కూడా తర్వాత ఇంకొక వీడియో పెడతాను. లైవ్లో మాట్లాడిన దాన్ని కట్ చేసి. సో దాన్ని కూడా ఎవరు మిస్ కావద్దు. రెండు పక్క పక్కనే వచ్చినాయి అనమాట. రెండు ఇంపార్టెంట్ శ్లోకాలు. ఒకటి చాతుర్వర్ణ్యం అనేది మన కమ్యూనిస్టులు వీళ్ళందరూ కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని వక్రీకరిస్తే మన ఇది ఇహదేవతాహ అనేది మన వాళ్ళే వక్రీకరిస్తున్నారు. దాన్ని మిగతా వాళ్ళు వాడేవాళ్ళు వాడుకుంటారు అనమాట. ఇహదేవతాహ అని చెప్పేసి వాళ్ళని ఇళ్ళని చులకం చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి. ఓకే, సో దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసింది ఈ వీడియోలో పెడతాను. సో అందరూ చూడండి. ఇందులో మొత్తం లైవ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరన్నా దాన్ని చూడాలి అనుకుంటే కింద యాక్సెస్ చేయొచ్చు అనమాట. మీరు కంప్లీట్ లైవ్ని యథాతథంగా ఎట్లా వచ్చిందని చెప్పేసి మీరు అక్కడ చూడొచ్చు. క్లాస్లో ధర్మ మార్గంలో చెప్పేశారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం స్థతైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. నన్ను ఏ విధముగా పూజిస్తారో నేను అదే విధముగా వాళ్ళకి ప్రతిస్పందిస్తాను. వాళ్ళకి తెలిసి తెలియకపోయినా వాళ్ళందరూ నా మార్గాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి నేను రేపటి నుంచి కృష్ణ పరమాత్మ దండం పెట్టేసుకుంటా అని భారత్ రైస్ల కోసం, రెనాల్డ్స్ పెన్ల కోసం దండాలు పెట్టబాకండి. ఈ ప్రాపంచిక సుఖాల కోసం పరమాత్మని ఇబ్బంది పెట్టవద్దు. మీ కష్టముతోటి వాటిని సాధించండి. మీకు ఏనాడు చేత కాలేదో ఆనాడు గట్టిగా పరమాత్మని పట్టుకోండి. తప్ప నాకు పెళ్లి కావట్లేదు, లేదా ఐశ్వర్యరాయ్ కావాలి, లేదా నాకు హృతిక్ రోషన్ కావాలంటే ఇట్లాంటి ప్రాపంచిక సుఖాల కోసము పరమాత్మని ఇబ్బంది పెట్టవద్దు. అది ఇక్కడ ఆయన శ్లోకము ద్వారా నేను మీకు అనుసంధానము చేస్తూ చెప్పినటువంటి శ్లోకాలు. ఈ గజేంద్ర మోక్షమును, సుందరాకాండ విషయాలు ఎందుకంటే గట్టిగా పట్టుకుంటారు అన్న ఒక చిన్న ఆశతోటి. తర్వాత ముందరికి వెళ్తూ కాంక్షంత కర్మాణం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. మా పురదేవి గారికి ఈ శ్లోకం చూడంగానే కోపం వస్తుంది. ఎందుకు అంటే నోటికొచ్చినట్టు దీని మీద వ్యాఖ్యానాలు ఇష్టం వచ్చినట్టుగా రాసేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇంకొంతమంది అయితే పాస్టర్లు వచ్చేసి చూశావా కృష్ణుడు కాకుండా మీకు ఇంకెవరో దేవతలు ఉన్నారు అంటూ వాళ్ళకి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేసుకున్నారు. అవి విన్నప్పుడల్లా బాధ వేస్తుంది. ఎందుకు వీళ్ళు కనీస పరిజ్ఞానాన్ని ఆలోచించకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? కాంక్షంత కర్మాణం సిద్ధిం యజంత ఇహ దేవతాః. కొన్ని దేవతా శక్తులు, మూర్తులు ఉన్నాయి మనకి. మనుషులు ఏమి చేస్తున్నారు అంటే మనం ఇందాక చెప్పే కదా 11వ శ్లోకంలో రెనాల్డ్స్ పెన్ను కోసం, భారత్ రైస్ కోసము, స్కూటర్ కోసము, ఇన్నోవాల కోసం కాదు. అదే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి అంటించి చెప్తున్నారు. ఏమని అంటే ఇహ
అంటే ఈ భూలోకంలో కర్మాణం సిద్ధిం, వాళ్ళ సిద్ధులు, వాళ్ళ కోరికలను సిద్ధించడానికి కాంక్షంతః, కోరుకుంటారు. ఏమిటి అవి? భౌతిక, ప్రాకృతిక, ప్రాపంచిక సుఖాల కోసం. యజంత ఇహ దేవత, కొంతమంది కార్యసిద్ధి ప్రతిరూపాలు మనకి ఉన్నాయి. మీకు చాలా మంది మనం చూస్తూ ఉంటాం, షాపుల్లోకి వెళ్ళినా కూడా కన్న దృష్టి గణపతి అనే ఓ బొమ్మ పెట్టుకుంటాం. లేకపోతే చాలా ఉన్నాయి, వినాయకుడి స్వామి గణపతి మీద చాలా ఉన్నాయన్నమాట. కాంక్ష గణపతి అంటూ ఇట్లాంటివి చాలా చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. అవి ఏవి దేనికోసము? ప్రాపంచిక సుఖాల కోసము. దేనికి వీళ్ళని పట్టుకుంటున్నారు అంటే క్షిప్రం హి మనుషే లోకే, నువ్వు ఈ మానవ జన్మలో పొందేటువంటి సిద్ధుల కోసము తొందరగా వచ్చేటువంటి కోరికలు సిద్ధించేటువంటి దేవతలు ఎవరున్నారో వారిని పూజిస్తున్నారు. అంటే అసలు మోక్షాన్ని వదిలేసి ఈ ప్రాపంచిక సుఖాల మీద పడి బతుకుతున్నారు మనుషులు అని అంటిస్తున్నారు కృష్ణ పరమాత్మ. అంతే తప్ప నేను గొప్పవాణ్ణి, మిగతా వాళ్ళు తక్కువ అని కాదు. ప్రాపంచిక సుఖాల కోసము పరమాత్మకు పేర్లు పెట్టి మీరు దండాలు పెట్టుకుంటున్నారా? మోక్ష మార్గాన్ని వదిలేసి బియ్యము కోసము, పెన్ను కోసము, రేషన్ కార్డుల కోసము, వీటి కోసము కొత్త కొత్త దేవుళ్ళని వీళ్ళని పేర్లు పెట్టేసుకుని కన్ని దృష్టి గణపతి అని గణపయ్య మీదకు దెబ్బ వేసేయడం, లేకపోతే స్వామి హనుమది ఏదో పెట్టుకోవడం, ఇంకోడెవడో తాయెత్తు ఇస్తాడు, లేకపోతే ఇంకోటి ఏదో పలకిస్తాడు, ఆ పలక తీసుకొచ్చి షాప్ ముందర పెట్టుకుని మూఢాచారాల్లోకి వెళ్తున్నారు. ఎందుకు? ప్రాపంచిక సుఖాలు. అక్కడ పరమాత్మ చెప్పినది ఏమిటి అంటే ఈ దేవుడు తక్కువ, ఆ దేవుడు ఎక్కువ అని కాదు. అది మన పరిజ్ఞానము. ఈ శ్లోకాన్ని చూసి వెంటనే ఏం పట్టుకుంటున్నామంటే, చూశావా కృష్ణుడు ఇలా అంటున్నాడు, మీకు ఇంతమంది దేవతలు ఉన్నారంటున్నాడు. ఆయన అక్కడ చెప్పిన ఉద్దేశం ఏమిటి? ప్రాపంచిక సుఖాల కోసమని వెంపర్లాడుతున్నారా, దానికోసము కాదురా. పునర్జన్మ లేకుండా సరి అయిన మార్గాన్ని, ప్రాపంచిక సుఖాల బంధనాల నుంచి బయటికి రండి. అందుకని దానికి 2 శ్లోకాలు ముందర చెప్పారు. వీతరాగ భయక్రోధ, ఇవి లేకుండా నన్ను పట్టుకో, ఇవి ఉంచుకుని నన్ను పట్టుకున్నావు నిరుపయోగమురా. ఎందుకు? నువ్వు నన్ను ఎలా కోరుతున్నావో నేను నీకు అలా ప్రతిస్పందిస్తాను. మరి ఆ పైన శ్లోకమే చెప్తున్నాడుగా. ఏమని అంటే, నువ్వు ఎలా ఆరాధిస్తున్నావో నేను నీకు అలా ప్రతిస్పందిస్తానని చెప్పాడుగా. ఆ శ్లోకం పట్టుకో మనం. ఎందుకు? ఇక్కడ నాకేదో రంధ్రాన్ని వేసినా దొరికింది. మరి ఆ పైన రాసింది, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. దానికి మళ్ళా అంటిస్తూ స్వామి ఇంకో మాట కూడా అన్నారు, మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. తెలిసి తెలియకపోయినా కూడా నా మార్గంలోనే వస్తున్నారు. తెలిసి వచ్చే మార్గానికి తెలియకుండా ఏం చేస్తున్నావు? ప్రాపంచిక సుఖాల కోసం అని వెంపర్లాడుతూ పరిగెడుతున్నావురా. ఎందుకు? తొందరగా సిద్ధించాలి అని. ఆడెవడో ఇంకో లవంగాలు పెట్టుకోమంటాడు, డబ్బులు వస్తాయంటాడు, వీటి జేబులో లవంగాలు పెట్టుకుంటాడు. లేదా బిర్యానీ ఆకు ఈశాన్య మూలలోకి వెళ్ళి కాల్చి ఆ బూడిదని తీసి నుదుటి మీద పెట్టుకో, నీకు ఇంకో 3 రోజుల్లో నువ్వు అనుకున్న అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది అంటాడు. వీడెళ్ళి ఆ బిర్యానీ ఆకు కాలుస్తాడు. ఎందుకు? క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. వెంటనే అయిపోవాలి మనకి అన్ని పిచ్చి కోరికలు. ఎందుకు అంటే ఈ ప్రాపంచిక సుఖాల్లో పడి మునిగిపోయి కుళ్ళిపోయాము. అవి సిద్ధిస్తాయా, ప్రతిఫలాలు సిద్ధిస్తాయి అని చెప్పేసి ఇప్పుడు నాలాంటి వాడు ఎవడో చెప్తాడు, నెట్టికంటి స్వామి హనుమ గుంటకల్లు చాలా అద్భుతము అనే దగ్గరికి వెళ్ళామంటే అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి అన్నాం. ఇంకా దానికి వెనక ముందర ఆలోచించకుండా పరుగు ఇంకా గుంటకల్ కసాపురంకి వెళ్ళి స్వామి హనుమ భయం పుట్టేటట్టుగా చేసేస్తాం. నిజంగా చెప్తున్నాను. సోమవారం వచ్చిందంటే శివాలయం పోవాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే శివుని చూస్తే అయ్య బాబోయ్ ఎంత నాశనం చేసేస్తున్నారా శివలింగాన్ని అని. మంగళవారం వచ్చిందంటే స్వామి హనుమ మీదకి సింధూరాలు పూజేసి ఆకు పూజలు వేసేసి మళ్ళీ వచ్చే మంగళవారం ఒక మొహం చూడం. ఇంకా మంగళవారం వచ్చిందా స్వామి కనపడ్డు,
సింధూరాలు పూసేసి, వెన్నలు పూసేసి, ఆకు పూజలు చేసేసి, వడమాల వేసేసి మంగళవారమే. ఎందుకు? క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఎల్ల వేళలా నాకు వెంట వెంటనే ఆన్సర్లు వచ్చేసేయాలి, వెంట వెంటనే సిద్ధులు జరిగిపోవాలి, కోరికలు జరిగిపోవాలి. పెళ్లి అవ్వనంత వరకు గుడికి శ్రద్ధగా వస్తారు, పెళ్ళి అయింది ఇంకా మొహం చూడరు. ఉద్యోగం పోతోంది, గుడికి వస్తారు. ఉద్యోగం మళ్ళీ వచ్చింది, గుడికి రారు. ఇంకా నేను నా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా ప్రతి 15 రోజులకి వెళ్ళి శివాభిషేకము చేసి తీరుతా. నా ఆరోగ్య పరిస్థితి బాలేక నేను కదలలేకపోతే కనీసం అక్కడ వీల్ చైర్ వేసుకుని వెళ్ళి, నా గొంతు ఉంటే కనుక కనీసం రుద్రపఠనం చేస్తా. ఏ కోరిక అడగను వెళ్ళి. ఈ జన్మకి నాకు ఈ ఆనందం వచ్చింది, ఈ పుణ్యము దక్కింది, శివయ్యకి ఇంత వేదమంత్రము చదివి అభిషేకము చేసే పుణ్యము దక్కింది కదరా అని. తప్ప నేను నీకు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను అయ్యా, నన్ను అంబానీ చేయంటూ పిచ్చి కోరికలు నేను అడగను. సోమవారం వస్తే భయం వేస్తుంది. ప్యాకెట్ల మీద ప్యాకెట్ల పాల పొట్లాలు, పెరుగు పొట్లాలు తీసుకొచ్చి పోసి 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 లింగాన్ని నాశనం చేసి పెడతారు. ఎందుకు? ఈ కాంక్ష, ప్రాపంచిక సుఖాలు. పెళ్లి కావట్లేదు, లేదా ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగం పోయింది, వెంటనే వచ్చేసి కూర్చుంటారు గుళ్ళో. ఉద్యోగం వచ్చింది, మళ్ళీ కనపడరు. ఇంకా ఎంత కమర్షియలైజ్ అయిపోతున్నాం. అది ఇక్కడ స్వామి చెప్పింది తప్ప అప్పుడు ఆయన తన ఇంటికి వస్తే, వెతుక్కొని ఇంటికి వస్తే, ద్వారకాకు వస్తే ఆయనను కూర్చోబెట్టి ఆయన కాళ్ళు గడిగి, ఆయన అంటే చాలా ఘోరమైన దారిద్ర్యంలో ఉన్నాడని చూసి ఎన్నో సంపదల్ని ఆయనకు అనుగ్రహిస్తాడు ఒక స్నేహితుడుగా. అంటే పరమాత్మ నీకు ఏ విధంగా నువ్వు ఆరాధిస్తే ఆ విధంగా నీ దగ్గరికి వస్తాడు. దేవుడు అంటే నేను గజగజ వణకాలి, భయపడాలి, నేను భయపడకుండా ఏదన్నా అంటే నన్ను చంపేస్తాడు. వీడు దేవుడు కాదండి, వీడు పరమ దుర్మార్గుడు, నీచ నికృష్టుడు, రాక్షసుడు వీడు. అలాంటి వాడు దేవుడయ్యే అవకాశం లేదు. దేవుడు అనేవాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు. నన్ను పూజించకుండా వేరే దేవతల్ని పూజించారు, నిన్ను చంపేస్తా, వాడు దేవుడు కాదండి, టేక్ ఇట్ ఫ్రమ్ మీ, వాడు నీచ నికృష్టుడు. అలాంటి వాడిని పూజించే కంటే నాస్తికులు ఉండండి, అది మీకు మేలు. నేను కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. సో ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఇస్తాను. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ 11వ శ్లోకాన్ని నేను పురాణాల నుంచి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను మీకు. దేవుడి తత్వం ఎట్లా ఉంటుంది, ఎలా కావాలంటే అలా వస్తాడండి మీ దగ్గరికి. ఆయనకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండి నువ్వు వేరే దేవుణ్ణి పూజిస్తే నిన్ను చంపుతున్నాడు, దేవుడు కాదండి. అలాంటి వాడిని వదిలేయండి. ఇక 12వ శ్లోకాన్ని మా పృథ్వీ గారు, కిరణ్ రవి గారు చెప్పినట్టుగా అనేక రకాలుగా వక్రీకరణ చేస్తుంటారు. ఈ లోకములో కర్మఫలాలను ఆశించిన వారు వేరే దేవతల్ని పూజిస్తారు. వేరే దేవతలు అంటే ఎవరండి? వేరే మతంలో ఉన్న దేవతలా? అసలు భగవద్గీత ఎప్పుడు చెప్పబడింది? మా ప్రకారం 5000 సంవత్సరాల క్రితం. అసలు 5000 సంవత్సరాల క్రితం మీ మతాలు ఉన్నాయా? మీ దేవుళ్ళు ఉన్నారా? నేను ఆర్కియలాజికల్ ప్రూఫ్, హిస్టారికల్ ప్రూఫ్ల జోలికి పోను. గ్రంథాల బట్టే మాట్లాడుకుందాం. గ్రంథాల బట్టి మాట్లాడుకున్న సనాతన ధర్మం, ఈ భగవద్గీత చెప్పబడింది 5000 సంవత్సరాల క్రితం అని గ్రంథాల ఆధారంగానే మేము నిరూపించగలం. మీ మతం 5000 సంవత్సరాల క్రితం ఉంది అని నిరూపించగలరా? సరే నిరూపించండి, బట్ మేము ఒప్పుకోం కదా. రవి గారు, మన అన్నాడు ఊరికే ఒక్క 1000 పేజీలు ఉన్న పుస్తకంలోనే అక్షరానికి మధ్య గ్యాప్లో కోట్ల సంవత్సరాలు ఉందన్నాడు. ఏంది 1000 పేజీలకే? ఆ లెక్క ప్రకారం మనకు పెద్ద గ్రంథాలయం ప్రతి అక్షరానికి మధ్య కోట్ల సంవత్సరాలు పెట్టుకున్నా కూడా అప్పుడు కూడా వాడు ఏమంటారు, చీమ ఒక ఇసుక రేణు మన ముందు. ఇలా కంపారిజన్ మరీ దరిద్రంగా ఉంటాయి, ఏం చెప్పుకోవాలి కూడా అర్థం కాదు వీళ్ళకి. ఇంకా ప్రాబ్లం అంతా అదే. సో భగవద్గీత చెప్పే సమయానికి కానీ భగవద్గీతలో చెప్పిన విషయము ఇతర దేవతలు అంటే
కృష్ణుడు కాకుండా, పరమాత్మ స్వరూపం కాకుండా వేరే దేవతలు వాళ్ళు ఎవరు అంటే మీరు పురాణాలకు వెళ్తే అర్థమవుతుంది, వేదానికి వెళ్ళినా అర్థమవుతుంది. ఇంద్రుడు కానీ, అగ్ని కానీ, వాయు కానీ వీళ్ళని పూజిస్తే ఇతర దేవతల్ని పెట్టాల్సిన అవసరమే లేదు. అందున శ్రీకృష్ణుడు ఇతర దేవతల గురించి ఎందుకు చెప్తారండి? ఈయనే బాస్ అయినప్పుడు, ఈయనే బాస్, ఈయనే అన్నిటిని క్రియేట్ చేసినప్పుడు ఇతర దేవతల ప్రస్తావన భగవద్గీతలో ఎందుకు వస్తుంది? సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇతర దేవతలని పూజించిన వాళ్ళు ఆ కర్మలని బట్టి వాళ్ళకి ఆ సిద్ధులు వస్తాయి. ఇప్పుడు ఒకటండి, శ్రీకృష్ణ పరమాత్మనే నా దగ్గరికే వచ్చాడు అనుకుందాం, బట్ నేను కూడా రెడీగా లేకపోవచ్చు. వచ్చేసి అయ్యా నువ్వు గోలోకానికి సడన్గా వచ్చేయి అంటే నేను వెళ్తానా? అంటే ఎన్ని బంధనాలు ఉన్నాయి నాకే. మా ఆవిడకి చెప్పాలి, మా పిల్లలకు చెప్పాలి, నా రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి అప్పగిచ్చి నేను వస్తా. కష్టం అండి. ఉన్న పలంగా ఆ శివయ్యనే వచ్చి ఏమయ్యా నాతో వస్తావా, కైలాసానికి వస్తావా? పోలేము. ఎందుకంటే మనకు ఎన్నో బంధనాలు ఉన్నాయి. మరి ఏం చేయాలి? చిన్న చిన్న కోరికలు కావాలంటే చిన్న చిన్న దేవుళ్ళని కోరుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మోక్షం కావాలంటే పరమాత్మని కోరుకోవాలి, కానీ నాకేదో కార్లు, ఇల్లు ఇలాంటివి కావాలంటే అసలు అవసరం లేదు. శివయ్యని కోరుకుంటామా పెద్ద పెద్ద వరాల కోసం? ఏ ఇంద్రుణ్ణో, అగ్నిదేవుణ్ణో, చిన్న చిన్న దేవతల్ని కోరుకోవాలి. వీళ్ళందరూ వచ్చింది ఆయన నుంచే. సో దీన్ని బట్టి మీకు ఇంకో లాజిక్ అర్థమవుతుంది. నాకు హెడేక్ ఉండేది పోయింది, నాకు చదువు రాలేదు, ఎగ్జామ్ నేను పేపర్ రాయలేదు, పేపర్ ఏం రాయలేదు అయినా పాస్ అయ్యాను అంటే వీళ్ళంతా ఏ రకం దేవతలు? ఇన్ఫీరియర్ దేవతలంతా. ఇన్ఫీరియర్ దేవతలతోటే జబ్బులు నయమవుతాయి. ఒకవేళ నిజంగా అవుతే అవ్వవు, నాకు తెలుసు. ఇవన్నీ నాటకాలు, స్టేజ్డ్ డ్రామాలు. నిజంగానే వీళ్ళు అన్ని క్యూర్ చేయగలిగి, జబ్బుల్ని క్యూర్ చేసి డబ్బులు ఇవ్వగలిగి ఇవన్నీ చేయగలిగితే వాళ్ళు నిజంగా సమాజంలోకి వచ్చి ఒక హాస్పిటల్కి వెళ్తారు, ఐసీయూకి వెళ్తారు. ఐసీయూకి వెళ్ళి జబ్బులో అంటే తీవ్రమైన జబ్బులు ఉన్న వాళ్ళని లేపుతారు, వాళ్ళని నయం చేస్తారు. ఏ పాస్టర్ కూడా హాస్పిటల్కి వెళ్ళడు. ఐ థింక్ నాకు తెలిసి డెస్మండ్ టూటూనో ఎవరో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ పాస్టర్లు అందరూ కూడా వాళ్ళ చర్చిలలోనే నాటకాలు ఆడతారు, ఎందుకంటే అక్కడే నాటకాలు ఆడే వాళ్ళు ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళు ఎలాంటి మ్యాజిక్లు చేయరు, ఎందుకంటే అక్కడ నిజమైన పేషెంట్లు ఉంటారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చేయరు ఈ నాటకాలు, అక్కడనే స్టేజ్ డ్రామాలు చేస్తారు చర్చిలలో సండేలు. సో ఒకవేళ నిజంగానే ఇలాంటి మ్యాజిక్లు చేయడానికి ఈ దేవుళ్ళకు గనక పవర్లు ఉంటే వాళ్ళు ఇన్ఫీరియర్ దేవతలని గ్రహించండి. పరమాత్మకి ఇలాంటి ఇన్ఫీరియర్ క్వాలిటీ మ్యాజిక్లు చేయాల్సిన అవసరం లేదు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తెప్పిస్తాము అని ఇలాంటి ఇన్ఫీరియర్ చెయ్యరండి. పోతే శ్రీకృష్ణ పరమాత్మ కూడా కొందరికి చేసి చూపెట్టాడు, మ్యాజిక్లు చేసి చూపెట్టాడు, బట్ ఆయనకు అంత అవసరం లేదు. అయితే ఒక స్టేట్మెంట్ ఉంది, మ్యాజిక్లు చేశాడు కాబట్టి దేవుడు కాదండి, దేవుడు కాబట్టి అవన్నీ చేయగలడు. చాలా మంది ఏమనుకుంటారంటే మా దేవుడు ఇలా మ్యాజిక్లు చేశాడు కాబట్టి నేను మతం మారా. నీ అంత మూర్ఖుడు ఉండడు, గుర్తుపెట్టుకో. దేవుడు కాబట్టి ఇవన్నీ చేయగలడు, అంతే. కాబట్టి ఇవన్నీ చేశాడు కాబట్టి దేవుడు కాదు ఎప్పుడు. సో ఒకటేంటంటే ఇవన్నీ చిన్న చిన్న దేవుళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని అడగాలి. సో ఇంద్రాది దేవతలు వీళ్ళంతా చిన్న చిన్నవి చేస్తుంటారు. కానీ మీరు వేదం ప్రకారం తీసుకుంటే ఇంద్రుడు చేయగలిగినన్ని ఈ వేరే మతాలలో ఉన్న దేవుళ్ళు కూడా చేయలేరు. యాక్చువల్గా నేను ఇంద్రుడి దగ్గర కూడా పోవాల్సిన అవసరం లేదండి.
ఒక్క విశ్వామిత్రుడు చేయగలిగినన్ని, ఆయనకున్నన్ని శక్తులు. యాక్చువల్గా నేను విశ్వామిత్రుడిని కూడా పక్కన పెట్టొచ్చేమో. సనాతన ధర్మాన్ని పాటిస్తూ తన భర్తనే దైవంగా పూజించిన ఒక గృహిణి ముందు ఈ మ్లేచ్ఛ మతాలలో ఉన్న దేవుళ్ళు కూడా పనికిరారండి. ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు. దీని గురించి మీరేమన్నా చెప్పండి. సనాతన ధర్మంలో ఉన్న ఒక గృహిణి తన భర్తనే దేవుడిగా నమ్మిన ఒక గృహిణి కంటే ఈ మ్లేచ్ఛ మతాలలో ఉన్న దేవుళ్ళు ఎక్కువ కారు. ఆమెకి ఇంకెక్కువ శక్తి ఉంటుంది. జయ శ్రీకృష్ణ. కవరి గారు చెప్పారండి చాలా పాయింట్లు. అయితే ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. ఒకటి అయితే ఒకళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఏంటంటే, అయ్యా శివుడు వచ్చాడు కానీ ఇక్కడ నాకు చాలా బంధనాలు ఉన్నాయి అంటే, పర్లేదు లేరా, నీ దాకొచ్చినోడి నాకు తెలియదా నీకున్న విషయం, నేను చూసుకుంటా, నువ్వు నా మీద ధ్యాస పెట్టు అని చెప్పేసి అంటాడు. కానీ ఇంకొకళ్ళు ఉన్నారండి, ఇంచుమించుగా అదే పేరుతో ఉంటుంది అనమాట, ఈశ్వరుడి దగ్గరగా ఉండేవాళ్ళు. చచ్చినోళ్ళని పాతి పెట్టుకుంటారు లేరా, నువ్వు నా వెనకాల రా, వాళ్ళని వదిలేయి, వాళ్ళు చచ్చినోళ్ళని పాతి పెట్టుకుంటారు, యూ ఫాలో మీ, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్క్రూ అదర్స్ అని చెప్పేసి అంటాడు. సో డిఫరెన్సెస్ చూస్తే కంపారిజన్స్ ఆర్ ఓడియస్ అని చెప్పేసి అంటారండి. ఇక్కడ మనకి అదే కనిపిస్తుంది. సో ఈరోజు తక్కువ ఉన్నా కానివ్వండి, కానీ డీటెయిల్డ్గా వెళ్లాల్సినవి అనమాట, కాంట్రవర్షియల్గా ఉండేటివి. బట్ ముందు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ముందున్న శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాం. మనకి కీలకం అంతా కూడా 12, 13లో ఉంది, దాని గురించి మాట్లాడుకోవాలి. సో 9వ దానికి వచ్చేస్తే, నా జన్మ లేకపోతే నా కర్మ అనేది కూడా దివ్యమైనది. ఎవరైతే దీన్ని తత్వముతోటి కూడా, పైపైన కాదండి, తత్వముతోటి తెలుసుకుంటారో వాళ్ళు దేహాన్ని త్యజించి పునర్జన్మ లేకుండా నన్నే పొందుతారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఒకటండి, ఈయన జన్మల్లో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? అనేక జన్మలు ఉన్నాయి. అవతారాలు కాన్సెప్ట్లోకి వెళ్తే 10 అవతారాలు అంటారు, 9 అంటారు, 21 అంటారు, 24 అంటారు. పోనీ ఇవేనా? అంతకుముందు కల్పాలు లేవా? అంతకుముందు సృష్టులు లేవా? మరి ఇవన్నీ ఏమైపోయినాయి? వీటిల్లో ఎన్ని అవతారాలు ఉండాలి? యుగానికే లేకపోతే మహాయోగానికో ఒక అవతారం లెక్కనేసుకున్నా 24 దగ్గర ఆగిపోతాయి. అనంతం కదా సృష్టి అనేది, కాలచక్రం అనుకున్నప్పుడు. మరి ఇన్ని అవతారాల గురించి అసలు తెలుసుకోవడం కుదురుతుందా? తెలీదు. ఇక్కడ ఏమంటారు, నా అవతారాలు ఏవైతే ఉన్నాయో, నా జన్మ కానీ వాటి తత్వముతోటి తెలుసుకోవడం అంటే డిఫరెన్స్ అండి. ఇక్కడ నేను చెప్పేది పరమ గురించే కాదు చెప్పేది, ఇది నా గురించి తెలుసుకుంటా అసలు జన్మ అనేది, కర్మ అనేది ఎలా వస్తుంది, దాన్ని తత్వంతో తెలుసుకుంటే అప్పుడు నీ జన్మ, నీ కర్మ ఏంటి అనేది నీకు తత్వంతో అర్థమైపోతుంది. ఆత్మ పరమాత్మ ఎట్లా పుడుతున్నవి, పరమాత్మ తర్వాత ఆత్మగా ఎట్లా అవతరిస్తున్నాడు, లేకపోతే జీవాత్మ అనేది ఎట్లా పుట్టుకొస్తుంది, జన్మ ఎలా అవుతుంది, ఎలా వ్యామోహంలో పడుతుంది, ఇదంతా తత్వముతోటి తెలుసుకుంటే అది నీకు పూర్తిగా అర్థమైనప్పుడు అప్పుడు త్యక్వా దేహం పునర్జన్మ నైతి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నువ్వు దేహాన్ని త్యజిస్తావు కానీ నీకు తిరిగి జన్మ ఉండదు. ఇప్పటిదాకా సర్కిల్లో కొట్టుకుంటున్నావు కదా, ఆ అటాచ్మెంట్ అనేది కంప్లీట్గా కట్ అయిపోయి మొత్తం అంతా పోయినప్పుడు అప్పుడు నీకు దేహాన్ని త్యజిస్తావు. కానీ ఇప్పటిదాకా ఒకటి వదిలేసి ఇంకొకటి ధరించినట్టుగా వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈసారి వెళ్ళవన్నమాట. పునర్జన్మ నా ఏతి అని చెప్పేసి అన్నాడు, పొందవు నువ్వు అని చెప్పేసి. మాం ఏతి సహ అర్జున అని చెప్పేసి నన్ను పొందుతాడు వాడు. పునర్జన్మని కాదు, నన్ను పొందేది అంటే తత్వం తెలుసుకున్నాడు. ఏంటి పరమాత్మ అంటే, ఇప్పుడు మనమందరం కూడా ఆయనలే కాబట్టి ఆయన కర్మని కానీ జన్మల్ని కానీ వీటిని తెలుసుకున్నాడు, అంతా తెలుసుకున్నట్టు అనమాట. కారణం ఏంటి అని చెప్పి మూల కారణం తెలుసుకున్నట్టు వాడికి ఆ తర్వాత ఇంకొక జన్మ అంటూ ఉండదు. మూల కారణం ఏదైతే ఉందో దాన్నే పొందుతాడు అనమాట అతను. ఇదే ఇక్కడ చెప్తుంది. సో బయట మనకి రకరకాలుగా మేము దేవుణ్ణి చూసాము, అది ఇది చూసామంటే నిజంగా చూసారా? నిజంగా చూసిన వాళ్ళు దాన్ని పొందుతారండి. డిఫరెన్స్ అదనమాట. ముక్తులు అంటారు కదా, సో అది మరి ఎంతమంది ముక్తులు ఉన్నారని చెప్పేసి ఆలోచించుకోవాలి. బయట మనం వెతుక్కుంటా ఉంటాం అనమాట. ఆయన ఏడున్నాడు అని చెప్పి తెలిసిన వాళ్ళు ఎతకరండి, ఎతకాల్సిన అవసరం లేదనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఇదంతా చెప్పాడు. అయితే మనకి ఇంకా క్వశ్చన్ వస్తుంది, ఆయన జన్మ కర్మ చవే దివ్యం అని చెప్పేసి అంటున్నాడు, ఇదంతా బాగానే ఉంది. దేన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఇంకా పునర్జన్మ ఉండదని,
మరి ఈయన ఎందుకు తీసుకుంటున్నాడు జన్మలు? ఓకే, సో ఈయన ఎందుకు తీసుకుంటున్నాడు, ఇది ఒక క్వశ్చన్. ఈయన ఎందుకు తీసుకుంటున్నారు అదే మనకు ముందే చెప్పాడు అనమాట, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పేసి. ఓకే, మరి ఆయన తీసుకుంటున్నాడు, సరే బానే ఉంది. మరి ఇప్పుడు ఆయన గురించి మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే ఇదే కదా క్వశ్చన్ వచ్చేది. ఎవడైతే తెలుసుకుంటాడో వాడు నన్ను పొందుతాడు అన్నాడు. ఈయన గురించి ఎలా తెలుసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది. దానికి కంటిన్యూయేషన్ గా నెక్స్ట్ శ్లోకం అన్నమాట వస్తుంది. వేతరాగ భయక్రోధాహ మన్మయ మాముపాశ్రితాహ. సో ఇక్కడ సంధి పడేసి విసర్గ వెళ్ళిపోయింది. బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాహ అని చెప్పేసి అన్నాడు. సో కండిషన్స్ అండి ఇక్కడ చెప్పాడు, వేత రాగ భయ క్రోధాహ అని చెప్పి ఈ మూడింటిని వదిలేయాలి. రాగము, భయము, క్రోధము అని చెప్పేసి. మన్మయ మాముపాశ్రితాహ, సో ఆయన ఎందే చిత్తాన్ని ఉంచి ఆయన్నే ఆశ్రయించాలి. అప్పుడు బహవో జ్ఞాన తపసః పూతా మద్భావమాగతాః, అనేక మంది, బహవో అంటే బహవః అనేకులు, జ్ఞాన తపసా పూత, సో ఈ జ్ఞాన తపస అంటే జ్ఞానాగ్ని అనుకోండి, దీని చేత పవిత్రులయ్యి వాళ్ళు ఆయన అంటే ఆ మద్భావమాగత అంటే నా భావాన్ని పొందారు, నన్నే పొందారు అని చెప్పేసి చెప్తున్నాడు. కండిషన్స్ చెప్పాడండి, వీటిని కోల్పోవాలి, ఆయన యందు లగ్నం చేయాలి, ఆయన్ని ఆశ్రయించాలి, అప్పుడు మీకు దొరుకుతాడు అనమాట ఆయన. ఇట్లా అనేకులు ఆల్రెడీ పొందేశారు అని చెప్పేసి ఈయన చెప్పాడు. ఇప్పుడు మీరు డౌట్ చేయడానికి లేదనమాట ఇక్కడ ఎవరన్నా పొందారా అని చెప్పేసి. అయితే ఇప్పుడు మనకి పొందిన వాళ్ళు కనిపిస్తున్నారా అంటే వేరే విషయం అండి. వినిపిస్తుందండి నా మాట? వినిపిస్తుంది. వినిపిస్తుంది. డిస్కనెక్ట్ అయినట్టు అనిపించింది లేండి, అందుకని. సో ఆయన్నే పొందుతారు, ఇట్లా అనేకులు పొందారు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇప్పుడే మనం ఏం చేయాలంటే ఇంకెంతకన్నా డెప్త్గా వెళ్ళొచ్చు కానీ, బట్ ఇప్పటికే మనకి సమయాభావం అయిపోతుంది, తర్వాత ఈ పెద్దవి ఉన్నాయి అనమాట. సో ముందుగా వీటిని వదిలేయాలి. ఇది వదిలేయగలమా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. ఆ తర్వాత ఆయన యందు మనస్సు లగ్నం చేయాలి, ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా లగ్నం చేయగలమా అనేది అది ఇంకా పెద్ద ఛాలెంజ్. ఓకే, సో అయితే ఒకటండి, లగ్నం చేయాలంటే ముందు ఈ మూడిటిని వదిలేస్తే అప్పుడు లగ్నం చేసే అవకాశం ఉంది. దీనికే మనకు 2 రకాల ఉపాసనలు చెప్తారు, సగుణోపాసన, నిర్గుణోపాసన అని చెప్పేసి. సో సగుణోపాసన ద్వారా తర్వాత కోరికల్ని కానీ వీటిని కంట్రోల్లో పెట్టుకుంటే ఆ తర్వాత నిదానంగా నిర్గుణోపాసనలోకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది అని చెప్పేసి అంటారు. వెల్, నేను ఎప్పుడు అట్లా అంత లెవెల్లోకి వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు. సో స్టెప్ బై స్టెప్ అనమాట, ఒకదాని నుంచి ఒకదానికి, తమస్సు నుంచి రజస్సుకి, రజస్సు నుంచి సత్వానికి ఇట్లా షిఫ్ట్ చేసుకుంటా వస్తే అప్పుడు ఆ సత్వం దగ్గర నుంచి కూడా నిర్గుణం దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటారు. సో అదొక అప్రోచ్ అనమాట ఇక్కడ చెప్పింది. అట్లా ముందు వీటిని కంట్రోల్లో పెట్టుకొని ఆ తర్వాత ఆయన ఎందు మనసు నిలిచిద్ది అనమాట. అప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తే సెటిల్ అయిపోతుంది ఇష్యూ. చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చెప్పింది, ఓకే, బట్ తెలిసిందే కదా ఎంతో డిఫికల్ట్ అని చెప్పేసి. మరి ఎవరు అచీవ్ చేస్తారేమో కానీ. తర్వాత ఏమంటున్నాడు ఇప్పుడు, ఓకే ఇదంతా చెప్పాడు, దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు అండి, బట్ మనకి లేదు. సో ఇప్పుడు ఏ యథా మాం ప్రపద్యంతే తాం స్థతైవ భజామ్యహం మమవర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః అని చెప్పేసి అన్నాడు. ఎవరైతే నన్ను పూజిస్తారో లేకపోతే ఆశ్రయిస్తారో వాళ్ళు ఏదైతే ఎలా అయితే ఆశ్రయిస్తున్నారో, ఏది కోరుకుంటున్నారో అలాగే తిరిగి నేను వాళ్ళకు అనుగ్రహిస్తున్నాను. భజామి అంటే మనం భజన చేస్తున్నాడే ఏందో అనుకుంటాం, లేదండి, ఆయన భజన చేయట్లా. భజ అనేది గివింగ్ అనమాట, అనుగ్రహించడం. భజామి అంటే వాళ్ళకి అట్లాగే ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. మమవర్త్మ, నా దారిని ఎవరైతే అనువర్తిస్తారో మనుష్య పార్థ సర్వశః, ఏ మనుషులైతే అనువర్తిస్తారో వాళ్ళకి వాళ్ళు ఎలాగైతే ప్రార్థిస్తారో దేనికోసమో అలాగే నేను వాళ్ళకి అనుగ్రహిస్తాను అని చెప్పి చెప్తున్నారు. పిండి కొద్దే రొట్టె పిండంతే నిప్పటి అన్నట్టు అని చెప్పేసి మనకు అన్నమయ్య ఒక పాటలో చెప్తాడు అనమాట. సో మీరు చేసే పనిని బట్టే మీకు వస్తూ ఉంటుంది. మీరు సంవత్సరం మొత్తం చదవకుండా చివరిలో ఓం నమ శివాయనో లేకపోతే సాయి అని చెప్పేసి పేపర్ మీద మొత్తం కూడా సాయి 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 అని చెప్పి రాసేసి ఒక్కొక్క కార్నర్లో ఒక్క సాయి అని పెట్టి మీరు ఫస్ట్ క్లాస్లో రావాలంటే రాదండి. మీరు చేయాల్సిన కృషి మీరు చెయ్యాలి ప్రపద్యంతే. ఆ తర్వాత ఆయన మీరు ఎట్లయితే చేశారో ధార్మికంగా ఆయన దానికి తగ్గట్టుగా మీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని ఆకాశంలోంచి చింతకాయలు రాలుతాయి అనుకుంటే మీకు అట్లాగే దెబ్బ తగిలిద్ది అనమాట. ఇక్కడ ఈయన క్లియర్గా చెప్తున్నాడు. ఇదే కాదు, మీరు ఇతర దేవతల్ని పూజించినా లేకపోతే ఎవరిని పూజించినా కానీ, ఆయన అంతకుముందు చెప్పాడు కదా, మీరు ఎవరిని పూజించినా కానీ అవన్నీ నాకే చెందుతాయి అని చెప్పేసి. సో అట్లా
మీరు చేసేదాన్ని బట్టి, మీరు కోరుకునే దాన్ని బట్టి, మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటో మీ ఎఫర్ట్ని బట్టి కూడా మీకు తిరిగి రిజల్ట్ వస్తుందన్నమాట. అంతేగాని ఊరికే కూర్చుంటే మీకు చేతుల్లో పైన ఏమీ వచ్చి రాలపడదు. మేబీ మీ కర్మ అట్లా రాసి పెట్టుంటే, గత జన్మ కర్మ, ఆ పుణ్యం కానీ ఇదంతా వేస్ట్ అయిపోయి ఇక్కడ మీకు ఇట్లా ఫలించవచ్చు. అలా కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. సో ఎప్పుడన్నా మీకు అనుకోకుండా లాటరీ టికెట్ తగిలిందంటే దాని అర్థం ఏంటి? పైన అకౌంట్ ఖాళీ అయిందని అర్థం. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ చెప్తున్నాడు అనమాట మనకి కోరికల గురించి కానీ వీటన్నిటి గురించి. మీరు కోరుకునే నేను ఇస్తానయ్యా, అందరు మనుషులు కూడా అట్లాగే నన్ను ఈ పొందుతున్నారు అని చెప్పేసి. బట్ అల్టిమేట్లీ మీరు చూస్తేనండి, ఏదన్నా కూడా కోరికలు కానీ ఇవన్నీ కూడా ఈయన ఇచ్చేది ఎందుకు ఇస్తున్నాడు అంటే, కోరికలు తీరిన తర్వాతన్నా వీడు మానుకుంటాడేమో, 4 కోరికలు తీరిన తర్వాతన్నా వీటి పట్ల కూడా విరక్తి కలిగిద్దేమో, విరక్తి కలిగి తిరిగి మారతాడేమో అని చెప్పి ఆయన తీరుస్తున్నాడు కోరికలు. తీర్చాలి కదా మరి. ధర్మబద్ధంగా కోరుకున్నప్పుడు తపస్సు చేశాడు వాడు. హిరణ్యకశిపుడు అయితే భీకరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడే వచ్చి అంటాడు, నీలాంటి తపస్సు ఇంతవరకు ఎవరు చేయలేదయ్యా, పో నీకేం కావాలో కోరుకో అంటే, ఇందాక రవి గారు చెప్పారు కదా, అడ్డమైన కోరికలన్నీ కోరుకుంటాడు అనమాట. తీర్చాడు ఆయన. ఏం చేస్తాడు? ధర్మంగా తపస్సు చేశాడు. ఎవడు తపస్సు చేసినా కానీ దాన్ని తగ్గట్టుగా ఆయన తీర్చాడు. తీర్చకపోతే అట్లా. సో తీర్చాడు, కానీ దాన్ని ఎవరు యూటిలైజ్ చేసుకుంటాను సరిగా, మరణం లేకుండా అంటే అట్లా కుదరదు, స్పెసిఫిక్స్ కోరుకో అని చెప్పేసి అన్నాడు. కోరుకున్నాడు. చివరాఖరికి ఏమైంది? అన్ని స్పెసిఫిక్స్ సాటిస్ఫై చేస్తే ఈయన చేతుల్లోనే చచ్చిపోయాడు అనమాట. సో నిలవల అంత పెద్ద వరాలు కోరుకొని కూడా. సో ఈయన కోరిక తీరుస్తున్నాడు, కానీ గబ్బు చేసుకుంటుంది ఎవరంటే కోరుకునే వాళ్ళే. మామూలు మనుషులు ఏం కోరుకుంటారో మనకు తెలుసు. ఈ పూట కోరిక, రేపు ఇంకొక కోరిక, రేపు ఇంకొక కోరిక, ఉద్యోగానికి సంబంధించి, కేసులకు సంబంధించి రకరకాలుగా, ఒక్కొక్కటి కాదనమాట. వీటన్నిటి గురించి కోరుకుంటా ఉంటారు. గొప్ప వాళ్ళు వేరే వాటి గురించి కోరుకుంటారు. హిరణ్యకశిపుడు మరణం గురించి కోరుకున్నాడు. సో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో దాని గురించి రకరకాల వెరైటీలు అన్నీ తీరుస్తున్నాడు. కాకపోతే ఎంతమంది కోరికని వదిలేయగలుగుతున్నారు అనేది క్వశ్చన్ వేసుకుంటే, ఎవరో వేలల్లో ఒకడు బహుశా, అంతే. వాడు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈయన చేసే పని ఈయన చేస్తున్నాడండి. కాకపోతే అది వెళ్ళాల్సిన డైరెక్షన్లో వెళ్ళటల్లా. కోరికలు మామూలు పెద్ద కోరికల నుంచి మంచి కోరికలు రావాలి, ఆ తర్వాత నుంచి చిన్న కోరికలు తగ్గిపోవాలి, కోరికలు లేకుండా. ఆ తర్వాత హయ్యర్ స్టేజ్కి వెళ్ళాలి. ముక్తి అంటారు కదా, మోక్షం, దాని దగ్గరికి వెళ్ళాలన్నమాట. మోక్షాన్ని కోరుకోవాలి. అక్కడ దాకా వెళ్ళటల్లా. అక్కడ కోరికల దగ్గర ఆగిపోతున్నారు, ఆ చక్రంలోనే తిరుగుతున్నారు అనమాట. అది జరుగుతుంది. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ 12 అండి, ఇది కాంట్రవర్షియల్ శ్లోకం అనమాట. ఎందుకో చెప్తాను మీకు. కాంక్షంత కర్మణాం సిద్ధిం అని చెప్పేసి, కర్మణం అంటే కర్మల యొక్క సిద్ధిని ఎవరైతే కోరుకుంటున్నారో, యజంత ఇహ దేవతాః, వాళ్ళు ఇహ దేవతలను పూజిస్తారు. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజః అని చెప్పేసి అన్నాడు. వాళ్ళకి త్వరితంగానే ఈ మనుష్య లోకంలో వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధిస్తాయి అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఆ కోరుకొని కర్మలు చేసేవారికి. ఇది పైన వింటే బాగుంటుంది, బట్ మన ఇస్కాన్ ఉంది కదండి, వాళ్ళది చూసారనుకోండి, వాళ్ళు అక్కడ చేసిన చిల్లంగితనం ఏంటో చూపిస్తా. సో ఇస్కాన్ మన సంస్థ అయినా కానీ దానితోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మంచి చేస్తా ఉండుండొచ్చు కాక, బట్ మీరు ఇక్కడ చూడండి వాడు ఏం చెప్తున్నాడు అని చెప్పేసి. ఇస్కాన్ వాడు 4:12 కనిపిస్తుంది కదా అండి డాక్టర్ గారు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ అని చెప్పేసి అన్నాడు. మీరు ట్రాన్స్లేషన్ ఇక్కడ చూడండి. మెన్ ఇన్ దిస్ వరల్డ్ డిజైర్ సక్సెస్ ఇన్ ఫ్రూటివ్ యాక్టివిటీస్ అండ్ దేర్ఫోర్ దే వర్షిప్ ద డెమిగాడ్స్. ఓకే, డెమిగాడ్స్ అంటే దేవతలు. క్విక్లీ అఫ్ కోర్స్ మెన్ గెట్ రిజల్ట్స్ ఫ్రమ్ ఫ్రూటివ్ వర్క్ ఇన్ దిస్ వరల్డ్. సో అందుకని త్వరగానే వీళ్ళకి కోరికలు తీరతాయి అని చెప్పేసి అన్నాడు. బాగానే ఉంది, కానీ మీరు కింద దానికి ఎక్స్ప్లెనేషన్ అని ఉంది కదా, దాన్ని చూసారనుకోండి, అక్కడేనమాట వాడు చేసిన చిల్లంగితనం అనేది ఉంది. ఓకే, సో ఇదిగోండి, ఈ పర్పోర్ట్ అంటే ఏంటంటే తాత్పర్యము అని మీరు అనుకోవచ్చు అనమాట. ఒక రకంగా పైన ట్రాన్స్లేషన్ అంటే దాని మీనింగ్ అనమాట, అనువాదము, దాని తాత్పర్యం ఇచ్చాడు. సో ఇక్కడ దేవుళ్ళ గురించి, డెమిగాడ్స్ గురించి గొప్ప మిస్కన్సెప్షన్ అంటే దురభిప్రాయం ఉంది. ఇంకా మెన్ ఆఫ్ లెస్ ఇంటెలిజెన్స్ అంటే తక్కువ బుద్ధి కలిగిన మనుషులు, ఆల్దో పాసింగ్ యాజ్ గ్రేట్ స్కాలర్స్, వాళ్ళు గొప్ప పండితుల్లా చలామణి అయినప్పటికీ, టేక్ దీస్ డెమిగాడ్స్ టు బి వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది సుప్రీం లార్డ్స్, ఈ దేవతల్ని
సుప్రీం లార్డ్ అంటే ఆ భగవంతుడి యొక్క రకరకాల అవతారాలుగాను రూపాలుగాను తీసుకుంటా ఉంటారు. అంటే ఏంటి, ఇక్కడ ఉంది కదా మనకి అద్వైతాన్ని ఇక్కడే నరికేశాడు. ఒకటి ఇక్కడతో ఆగల. యాక్చువల్గా చెప్పాలంటే ది డెమిగాడ్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్, బట్ దే ఆర్ గాడ్స్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ పార్సెల్స్. ఇది ఆయన దేవుడు యొక్క రకరకాల రూపాలు కాదు, ఆయన యొక్క విభాగాలు అనమాట. డిఫరెంట్ గా పార్ట్స్ అండ్ పార్సల్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే. అండ్ ద పార్ట్స్ అండ్ వస్తుంది ఇంకా వస్తుంది. అండ్ ద పార్ట్స్ అండ్ పార్సల్స్ ఆర్ మెనీ, మిగతా అనేకం. ద వేదాస్తే నిత్యో నిత్యానాం గాడ్ ఈజ్ వన్. ఓకే, ఈశ్వర పరమః కృష్ణ. ఈశ్వరుడు ఎవరయ్యా? సుప్రీం గాడ్ ఒక్కడే. పరమ ఎవరంటే ఆ పరమాత్ముడు కృష్ణుడు అని చెప్పేసి. అండ్ ద డెమి గాడ్స్ ఆర్ డెలిగేటెడ్ విత్ పవర్స్ టు మేనేజ్ దిస్ మెటీరియల్ వరల్డ్. మరి ఈ దేవతలకు ఏముందంటే వాళ్ళకి రకరకాల శక్తులు ఇవ్వబడి ఉన్నాయి ఈ ప్రపంచాన్ని మెయింటైన్ చేయడానికి. దీస్ డెమి గాడ్స్ ఆర్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. ఇవన్నీ కూడా నిత్యానాం అంటే ఈ మొత్తం నిత్యులు అంటే ఎట్లా చెప్పాలి, బతికున్న వాళ్ళు అనమాట, లివింగ్ ఎంటిటీస్ టైప్ విత్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ మెటీరియల్ పవర్. వీళ్ళకి రకరకాల లెవెల్లో పవర్స్ ఉన్నాయి అనమాట. అందరికీ ఒకే లెవెల్ కాదు, ఒకరికి ఎక్కువ పవర్ ఒకరికి తక్కువ పవర్. ఇట్లా దే కెనాట్ బి ఈక్వల్ టు ది సుప్రీం గాడ్. ఎవరంట సుప్రీం గాడ్? వాళ్ళు సుప్రీం గాడ్ తోటి సమానం కాదు. ఎవరు? నారాయణ, విష్ణు ఆర్ కృష్ణ. సుప్రీం గాడ్కి ఇక్కడ ఈ 3 పేర్లు ఇచ్చాడు అనమాట. ఓకే, ఎనీవన్ హూ థింక్స్ దట్ గాడ్ అండ్ ద డెమి గాడ్స్ ఆర్ ఆన్ ది సేమ్ లెవెల్ ఈస్ కాల్డ్ అన్ ఎథీస్ట్ ఆర్ పాషండి. ఎవరైతే దేవుడు దేవతలు ఒకటే అనుకున్న వాళ్ళందరూ కూడా నాస్తికులు, పాషండులతో సమానము. అదే స్థాయి వాళ్ళు. ఈవెన్ ది గ్రేట్ డెమిగాడ్స్ లైక్ బ్రహ్మ అండ్ శివ కెనాట్ బి కంపేర్డ్ టు ద సుప్రీం లార్డ్. శివకేశవుల మధ్య అభేదం అని చెప్తుంటే ఇక్కడ ఏమంటున్నారు? బ్రహ్మదేవుడు గాని శివుడు గాని వీళ్ళని సుప్రీం లార్డ్ తోటి అంటే భగవంతుడితోటి. ఎవరు భగవంతుడు? నారాయణుడు, విష్ణువు, కృష్ణుడు. వీళ్ళతోటి కంపేర్ చేయడానికి, అంటే ఇతనితోటి 3 పేర్లు ఉన్నాయని కానీ ఇతనితోటి కంపేర్ చేయడానికి లేదు. ఓకే, ఇన్ఫాక్ట్ ది లార్డ్ ఈజ్ వర్షిప్డ్ బై డెమిగాడ్స్ సచ్ as బ్రహ్మ అండ్ శివ. ఓకే, శివ విరించి నుతం అని చెప్పేసి అంటే శివుడు విరించి పూజించినవాడు అనమాట. వాళ్ళిద్దరు ఎవరిని పూజించాడో అతడు అని చెప్పేసి ఇట్లా చెప్పాడు. ఓకే, అర్థమవుతుంది కదా. సో వీళ్ళు శివుడిని బ్రహ్మని కూడా త్రిమూర్తులు కాదు, వీళ్ళు కూడా ఇంద్రాది దేవతలతోటి సమానంగా చేసేసారనమాట. జస్ట్ వీళ్ళకి డిఫరెంట్ గ్రేడ్ ఆఫ్ మెటీరియల్ పవర్ ఉంది. వీళ్ళు మెటీరియల్ వరల్డ్ని మెయింటైన్ చేయడానికి ఏమన్నారు, ఇన్ఫాక్ట్ వీళ్ళు కూడా భగవంతుడినే వర్షిప్ చేశారు అని చెప్పేసి ఈశత్వాన్ని, వశిత్వాన్ని వీటిని శివుడి దగ్గర నుంచి, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి లాగేశారనమాట వీళ్ళిందుట్లో. ఓకే, శివకేశవుల అభేదాన్ని పెద్ద బండరాయి తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో పెట్టాడు. రైట్. ఇంకా yet curiously enough there are many human leaders who are worshipped with foolish men under the misunderstanding of, ఇక్కడ ఏంటంటే అనేక మంది హ్యూమన్ లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఇక రకరకాలు అంటే హనుమంతుణ్ణి చూడండి ఇక్కడ వర్షిప్డ్ బై ఫూలిష్ మెన్, మూర్ఖ మనుషులు అనమాట. వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు. ఏంటి? మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ఆంథ్రోపోమార్ఫిజం అంటే హ్యూమన్స్ లా కనిపిస్తారు, మనుషుల్లా కనిపిస్తారు కానీ మనుషులు కాదు, వానరులు. లేకపోతే జూమార్ఫిజం అంటే జంతువుల రూపంలో ఉన్నవాళ్ళు అనమాట. మనం పూజిస్తూ ఉంటాం కదా జంతువుల రూపంలో ఉండే దేవతల్ని, వాళ్ళని. వీళ్ళందరూ కూడా ఇట్లా పూజించే వాళ్ళు ఫూలిష్ మెన్ అని చెప్పి వీళ్ళ తాత్పర్యంలో, అయ్యా మనం పైపైన ట్రాన్స్లేషన్ చదివి వదులుతామేమో కానీ వాళ్ళ ఆ సంస్థ వాళ్ళకి తాత్పర్యాలు కూడా బోధిస్తారు. ఇదేనమాట వాళ్ళకి బోధనలో ఉంది, బోధించడంలో. ఓకే, ఇహ దేవతాహ డినోట్స్ ఏ పవర్ఫుల్ మ్యాన్ ఆర్ డెమిగాడ్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ మామూలు ఏదైతే ఈ లోకం ఉందో, ఈ భౌతిక ప్రపంచం, దీంట్లో ఉండే శక్తిమంతులకు లేకపోతే దేవతలకు, వీళ్ళని సూచించే పదమే ఇహ దేవతాహ. ఇహ అంటే ఈ లోకం అండి, దేవతాహ అంటే దేవతలు. ఓకే, ఇదేనమాట సూచించేది. బట్ నారాయణ, విష్ణు ఆర్ కృష్ణ, ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. ఈజ్ ఎలోన్ ఆర్ ట్రాన్సెండెంటల్ టు మెటీరియల్ క్రియేషన్. ఈవెన్ సో కిందకి ఇటు వెళ్తుందండి మనకి, కింద ఈ పారాగ్రాఫ్లు అన్ని కూడా మనకి అనవసరం. బట్ వీళ్ళు చెప్పాలనుకుంటాను ఎసెన్స్ మీకు అర్థమవుతుంది కదా. ఎవరైతే శివుడిని దేవుడు అనుకుంటారో వాళ్ళు మూర్ఖులు, ఎవరైతే బ్రహ్మని పూజిస్తారో వాళ్ళు మూర్ఖులు, బ్రహ్మదేవుడు త్రిమూర్తులకి అందరూ ఒకటే అనుకుంటారో వాళ్ళు మూర్ఖులు, అద్వైతం అనుకుంటారో వాళ్ళు మూర్ఖులు, హనుమంతుడిని పూజిస్తారో వాళ్ళు గాన్. ఇది ఈ చిల్లంగితనం అండి, ఇహ దేవతాహ అనే దాని దగ్గర వీళ్ళు కొట్టింది. దీని గురించి ఏమైనా చెప్తారండి ఎవరన్నా, లేకపోతే ఇంకా నేను కంటిన్యూ చేద్దాం? ఈ పాయింట్ మనం మాట్లాడి తెలియదండి మన జనాలకి, కానీ ఇస్కాన్ లో ఇది బోధిస్తారనమాట.
ఇది కామన్ పాయింట్ పృథ్వీ. ఇస్కాన్ వాళ్ళు చేసే దాంట్లో ఆ తాత్పర్యం ఈ వాయిస్ కట్ అయిపోతుంది డాక్టర్ గారు. బాగా కట్ అవుతుంది, బాగా కట్ అవుతుంది డాక్టర్ గారు. ఆడియో బాగా కట్ అవుతుంది, అర్థం కావట్లేదు. ఓ అదే ఇస్కాన్ వక్రీకరణ అంటున్నాను రవి గారు. ఇదంతా కూడా ఉత్తి వక్రీకరణ కాదండి, అది ఉత్తి వక్రీకరణ కాదు, వక్రీకరణ. ఎంత పెద్ద వేదాల్లో జంతు బలి ఉంది, కృష్ణుడు తప్ప ఇంకెవరు దేవుళ్ళు కాదు అంటే ఒక పిచ్చి వితండవాదములోకి వెళ్ళే ఒక టిపికల్ మైండ్ సెట్స్ వీళ్ళు. అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పుకోనంటూనే కృష్ణ ఒకటే అంటారు మళ్ళా. సో వీళ్ళు ఎంత మంచి అంత స్పాయిలర్స్ కూడా వీళ్ళు. అదేనండి. అయితే ఇప్పుడు దీనికి ఈ శ్లోకానికి యాక్చువల్ మీనింగ్ ఏంటి? ఇట్లా వేగంగా ఎందుకు కోరికలు తీరుతున్నాయి, ఎవరు తీరుతున్నారు, ఇహ దేవతలు ఎవరు? దానికి వీటన్నిటికి కూడా శంకర భాష్యంలో ఉంటుంది. మీకు శంకర భాష్యం చూపిస్తాను. రవి గారు సంస్కృతంలో ఉంటుంది, మీరు తీసుకోండి నన్ను చెప్పమని చెప్తా. ప్రయత్నించండి, కాదంటే నేను దుంకుతాను. 4:12 కండి శంకర భాష్యం అన్నమాట. ఒక్కొక్క పదానికి చెప్పుకుంటా వచ్చారు. కాంక్షంత అంటే అభీప్సంత, ఎవరెవరైతే ఈప్సంత అంటే కోరికలు ఉన్నవాళ్ళు అన్నమాట. తర్వాత కర్మణాం సిద్ధిం అంటే కర్మల యొక్క సిద్ధిని యజంతే ఇహ, ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఏం చేయాలంట? దేవత, ఎవరిని కోరుకుంటారు? ఇహ అంటే అస్మిన్ లోకే, ఈ లోకంలో. దేవతాహ అంటే దేవతలను అన్నమాట. అథ తర్వాత ఇక్కడ ఏమని చెప్తుందంటే, అథ యో అన్యాం దేవతాముపాస్తే అన్యోసావన్యో హమస్మి ఇది నసవేద యథా పశుర్ ఏవం స దేవానాం. ఇది శృతే, ఇది శృతి అని చెప్పారు. ఇది ఎక్కడికి రెఫరెన్స్ ఇస్తున్నారంటే బృహదారణ్యకోపనిషత్తు 1:4-10. ఇక్కడే మనకి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం వచ్చింది ఇందుట్లో నుంచి. కరెక్ట్గా నేను మొన్న లైవ్ చేశాను కదా 4 మహావాక్యాలని, అందుట్లో బృహదారణ్యకోపనిషత్తులో దీన్నే రెఫరెన్స్గా ఇచ్చాను అనమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, అథ యో అన్యాం దేవతాం ఉపాస్తే, ఎవరైతే ఇతర దేవతల్ని ఉపాసిస్తారో, ఎలా అనుకుంటా? అన్యోసావన్యో హమస్మి ఇతి అని చెప్పేసి, నేను పూజిస్తున్నాను కదా దేవతలు, వాళ్ళు వేరు, నేను వాళ్ళు డిఫరెంట్ అనుకుంటా. ఓకే, ఎవరైతే వాళ్ళని పూజిస్తారో దేవతల్ని రకరకాల కోరికల కోసం, నా స వేద, వాడికి తెలియదు ఏంటి? యథా పశురేవం, వీడికి పశువులు ఎలాగో, సదేవానాం, వాడు దేవతలకు అలా. మీకు పశువులు ఎలాగో దేవతలకి నువ్వు అలాగనమాట. ఎంతగా ఉండొచ్చు అంటే, దేవతలు మిమ్మల్ని, మీరు పశువులను ఎట్లా చూస్తారో వాళ్ళు మిమ్మల్ని అలా చూస్తారని. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు అండి. ఇది తేషాం అని చెప్పేసి వారి యొక్క హి భిన్న దేవతాయాజినాం ఫలకాంక్షిణాం, ఆ ఎవరైతే రకరకాల దేవతలు పూజిస్తారో, ఫలకాంక్షితులు ఎవరైతే రకరకాల ఫలాలని కోరుకుంటారో, వాళ్ళ కోరికలు క్షిప్రం శీఘ్రం హి యస్మాత్ మనుష్యలోకంలో ఈ శాస్త్రాధికారంగానే ఎవరైతే ఉందో ఆయన వీళ్ళకి అట్లాగే త్వరగా కోరికలు తీరుస్తాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, కర్మఫల సిద్ధిం దర్శయతి భగవాన్. ఎవరు తీరుస్తారు? తీర్చేది కూడా భగవంతుడే ఈ దేవతల ద్వారా తీరుస్తాడు అనమాట. శీఘ్రంగా తీరుస్తాడు, ఎందుకంటే ధార్మికంగా మీరు చేసిన పనులు కోరిన కోరికలు కాబట్టి ఆయన తీరుస్తాడు. ఇప్పుడు మనకి ఇక్కడ రావాల్సింది ఏంటంటే, ఇదేంటి? మనము పశువులు మా దేవతలకి అని చెప్పేసి ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తులో అదే ఉంది. నేను అప్పుడు ఈ మహావాక్యాల మీద చెప్తా, దాని మీద ట్రాన్స్లేట్ చేశాను అనమాట తెలుగులో, ఇట్లా ఎందుకు వస్తుందా అని చెప్పేసి. ఇదిగోండి ఒక్కసారి చూసుకోండి. ఇదనమాట నేను చేసింది బృహదారణ్యక ఉపనిషత్తు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ముందర బ్రహ్మవా ఇదం అగ్ర ఆసీత్ అంటే ముందు ఇదే ఉందన్నమాట, బ్రహ్మమే ఉండెను. అది అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమును అని తనని మాత్రమే ఎరిగిండెను, అది తప్పించి ఇంకొకటి ఏది లేదనమాట. అందువలన అది సర్వము అయినది. దేవతల యందు ఎవరెవరు దానిని తెలుసుకున్నారో వారు కూడా అదే అయినారు. సో కండిషన్ ఏంటి అంటే, దానిని తెలుసుకోవడం యథారూపంలో, ఏదైతే ఉందో యథార్థ రూపం, దాని రూపంలో తెలుసుకుంటే దాని తత్వాన్ని వాళ్ళు కూడా అదే అవుతారు. దేవతలు అలాగే అయ్యారు, అటులనే ఋషులు, అటులనే మనుష్యులు. ఇది
అంటే ఏంటి? ఆత్మ. అదే అంటే బ్రహ్మమే అని చెప్పేసి ఎవరైతే దర్శించిన ఋషి, ఇక్కడ వామదేవుడి గురించి కూడా చెప్తున్నాడు అనమాట. సో వామదేవుడు ఇట్లా దర్శించిన తర్వాత నేనే మనువునైతిని, నేనే సూర్యుడను అని చెప్పేసి తెలుసుకున్నాడు ఆయన. ఇక్కడ వామదేవుడి గురించి చెప్తున్నాడు అనమాట. ఇప్పటి వరకు కూడా ఎవరైనాను అహం బ్రహ్మాస్మి అని దానిని ఎరిగిన, దాన్ని తెలుసుకుంటే నేనే బ్రహ్మను అని చెప్పేసి వారు ఈ సర్వము అగుచున్నారు. అతనిపై దేవతలు కూడా ఈశత్వము చేయలేరు, అంటే దేవతలు కూడా వాళ్ళని రూల్ చేయలేరు అనమాట. ఏలనన ఎందుకంటే వారి ఆత్మ కూడా అతడే అగును కనుక. దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల లోపల ఉండే ఆత్మ కూడా వీడే అవుతాడు కాబట్టి వీడిని ఆ దేవతలు రూల్ చేయలేరు. ఇంకా ఎవరైతే తనలోని ఆత్మను కాక ఇతర దేవతలను అన్యోసావన్యో హస్మి ఇది, అతడు వేరు నేను వేరు అని ఉపాసిస్తారో వారికి తెలియదు ఏమి, తాను దేవతలకు ఒక పశువు వంటి వాడు అని. ఎందుకంట ఇది ఎలాగైతే అనేక పశువులు మనుష్యుని పోషించుచున్నవో అలాగే ప్రతి మనిషి దేవతలను పోషిస్తున్నాడు. ఇదండి ఇక్కడ లింక్. పశువులుగా ఎందుకు పోల్చాడంటే మనుషుల్ని, మనల్ని పశువులు పోషిస్తున్నాయి. పశువులు లేకపోతే మనకి తిండి ఉండదు. అలాగే మనము దేవతల్ని పోషిస్తున్నాము. ఒక పశువు తీసివేయబడెను అనుకోండి, మీ ఉన్న ప్రాపర్టీలో నుంచి ఒక ఆవునో గేదెనో ఎవడన్నా దొంగతనం చేశాడు, మీకు నెప్పేస్తుంది కదా, అర్రెర్రె నా పోషణాధారం పోయింది అని చెప్పేసి. అలాగే దేవతల పోషణాధారమైన మిమ్ము లేకపోతే మనలో నుంచి ఒకడు గనక బ్రహ్మముని తెలుసుకుంటే ఈ దేవతలకి ఆధారమైన వాళ్ళలో ఒకడు దక్కినట్టు అనమాట. ప్యాక్లో నుంచి వాళ్ళకి ఆధారం తగ్గిపోతుంది. ఇది వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పేసి ఇక అనేక పశువుల సంగతి ఏమి, ఒక పశువు పోతేనే నొప్పి, మనకి ఉన్నవన్నీ వెళ్ళిపోయినాయి అనుకోండి మనకి నొప్పేస్తుంది కదా ఇంకా. అందుకని చెప్పేసి అందువలన వారికి ఎవరికి దేవతలకు ఈ కంపారిజన్ బానే ఉంది కానీ మరి బ్రహ్మం తెలుసుకోవడం పక్కన విషయం, తర్వాత సంగతి. నాస్తికులు గాను ఇట్లా పాషండంలోకి గొర్రెల్లాగా మారిపోతే అప్పుడు పోయినట్టు కదా. లేదు ఉండి కూడా ఏమీ చేయకపోయిన వాళ్ళని కూడా పోయినట్టే కదా. ఉన్నా ఏమంటారు, దానా వేయడానికి తప్ప దీనికి పనికిరాని పశువులు అవుతాయి కదా. వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు కదండి. వాళ్ళు యజ్ఞాలు యాగాదులు చేయకపోయినా కానీ వాళ్ళు వేరే రకంగా కర్మలు చేస్తా ఉంటారు కదా. చెయ్యని వాళ్ళని అంటున్నా నేను. ఏది చెయ్యని వాళ్ళని అంటే మేము దేవుడిని నమ్ముతామంటారు, వాడు వేసేది ఏం ఉండదు, దానా వేయడానికి తప్ప దేనికి పనికి రారు అన్నట్టు అది చెప్తున్నా. అదొక సినారియో. మామూలుగా పాషండంలోకి పోయిన గొర్రెల సినారియో, నాస్తికుల సినారియో. ఇప్పుడు నాకు ఈ అహం బ్రహ్మాస్మి తర్వాత సంగతి, అందులోనే ఉండి ఇట్టి పోయినా కూడా ఎత్తిపోయినట్టే పాపం. దేవతలకి కష్టాలు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి మనకంటే. అయితే ఒకటండి, మీరు బ్రహ్మమును తెలుసుకోవాలి ఎందుకు ఆపుతారంటే ఇందుకనమాట. మీరు బ్రహ్మాన్ని తెలుసుకుంటే మీరు ఆ కంట్రోల్ నుంచి వెళ్ళిపోతారు, వాళ్ళకి సపోర్ట్ ఉండదు. అందుకని చెప్పేసి వారికి ఎవరికి దేవతలకు మనుష్యులు దీనిని తెలుసుకొనుట, దేన్ని బ్రహ్మమును తెలుసుకొనుట అప్రియము అని చెప్పేసి. తస్మాద్ అందువలన ఏషాం తత్ న ప్రియం యదే తత్ మనుష్య విద్యు అని చెప్పేసి అన్నారు. మనుష్యులు దాన్ని తెలుసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అందుకని చెప్పేసి ఇదండి ఇక్కడ శ్లోకానికి శంకరాచార్యుల వారు చెప్పిన భాష్యం అనమాట. దీన్ని లింక్ చేసి అందుకని ఏం చేస్తారు దేవతలు, మీరు కోరుకుంటే మీరు సరైన కర్మ చేస్తే మీ కోరికని తీరుస్తారు ఆయన. వాళ్ళు తీరిస్తే మీరు ఏడే ఉంటారు, ఇంకా ఎక్కువ కోరికలు కోరుకుంటారు. ఇది వాళ్ళు తీరుస్తున్నారు. వాళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, పరమాత్మ దగ్గర నుంచి వస్తుంది. ఆయన ఎందుకు ఇస్తున్నాడు ఈ పరమాత్మ, మీరు కోరికలు తీరిన తర్వాత వాటిని వదిలేస్తారేమో కోరికల్ని అని చెప్పేసి. దేవతలు ఎందుకు తీరుస్తున్నారు, మీకు తీరుస్తా ఉంటే మీరు వీళ్ళని పట్టుకొని వేలాడుతూ ఉంటారు కాబట్టి. ఎజెండాస్ ఉన్నాయండి, పరమాత్మకి ఒక ఎజెండా ఉంది. ఎజెండా లేదనుకోండి ఆయన చేయాల్సిన నిమిత్త మాత్రుడిగా చేస్తున్నాడు. దేవతలకు మాత్రం ఎజెండా ఉంది. అందుకనే వాళ్ళు మీ కోరికలు తీరుస్తారు. ఎలా తీరుస్తారు, క్షిప్రం, ఫాస్ట్గా. మీరు సరిగ్గా చేస్తే ఇమ్మీడియట్లీ ఉంటుందన్నమాట యాక్షన్. అది ఇక్కడ చెప్తుంది ఆ శ్లోకానికి ట్రాన్స్లేషన్. కానీ ఇదంతా మీరు ఇక్కడ ఈ దేవతలు ఎవరయ్యా అంటే దానికి కూడా ఇక్కడ ఇచ్చారండి. దేవతాహ అనే దానికి ఇక్కడ ఏమని ఇచ్చారు, ఇంద్రాజ్ఞాద్యాహ అని చెప్పేసి ఇచ్చారు. ఇంద్ర, అగ్ని, ఆద్యాహ మొదలగు వారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది. శంకరాచార్యులు చెప్పింది. ఈ స్టాండర్డ్ కానీ దీన్నంతా ఇక్కడ అట్టి పెట్టుకొని మన ఇస్కాన్ వాళ్ళు ఎంత చెల్లంగితనం చేశారో చూడండి. ఓకే, మనకి ముందే చెప్పాడు కదా. సో ఇది ఇంతకుముందు
వచ్చిన శ్లోకంలో ఎవరు వచ్చారండి? ఓకే. సో మనకి ఇంతకుముందు శ్లోకంలోనే చెప్పారండి, ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళకి అలాగే నేను తీరుస్తాను కోరిక అని చెప్పేసి. ఓకే, ఏ యథా మాం ప్రపద్యంతే అని చెప్పేసి. ఇక్కడ దేవతల ద్వారా కూడా మీరు పూజించినా కానీ ఆయన దేవతల ద్వారానే తీరుస్తాడు. యేసుని నమ్ముకుంటే కలిగిద్దా అంటే, వెల్, మీ నమ్మకం నిజమైంది. మీరు యేసుని కల్పితమైన దాన్ని నమ్ముకున్నా మీరు పని చేస్తుంటే దానికి తగ్గట్టుగా మీ కోరిక ఆయనే తీరుస్తాడు. ఆయనకి మీరు ఏం చేస్తున్నాడు? ఎవరిని పూజించినా కానీ నాకే చెందుతాయి అన్నారు. మీరు యేసుని పూజించినా కానీ దాని ప్రకారం చేసిన దాన్ని బట్టి ఏ యథా మాం ప్రపద్యంతే, ఆయనకే చెందుతుంది కాబట్టి తాం తథైవ భజామ్యహం అని చెప్పేసి అన్నాడు. వాళ్ళకి అలాగే అనుగ్రహిస్తాను అని చెప్పేసి. మీరు డైరెక్ట్గా ఈయన్నే పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. మనకి గజేంద్రుడు కూడా పేరు పెట్టి పిలవాల. ఆయన రకరకాలుగా ఎన్నో కండిషన్స్ చెప్పుకుంటా పోయాడు. చివరాఖరికి కండిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై అయ్యేది పరమాత్ముడికి కాబట్టి ఆయనే స్వయంగా అట్లా ఇన్స్టంటేనియస్ గా ప్రకటితమయ్యాడు అనమాట. అది జరిగింది. ఇది 12-11 శ్లోకాలు కలుపుకుంటే మనకి ఎక్కడ అర్థమవుతుందండి. ఇహ దేవతాహ ఎవరయ్యా అంటే, వేదాల్లో చెప్పున్నారు కదండి, ఇంద్రుడు, అగ్ని, వాయువు మొదలగు వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు శివుడు, బ్రహ్మ వీళ్ళు ఈక్వేషన్ లోకి రారు. వాళ్ళ డ్యూటీస్ వేరనమాట కంప్లీట్ గా. కానీ ఏం చేశారంటే మన వాళ్ళని కూడా తీసుకొచ్చేసి అందరినీ కింద పడేశారనమాట. మొత్తం తీసుకొచ్చి నారాయణుడు, విష్ణువు, కృష్ణుడు ఇతనే అల్టిమేట్, మిగతా వాళ్ళందరూ కాదు, మిగతా వాళ్ళు డిఫరెంట్ అన్నారు. భగవద్గీతలోనే చెప్పారు, నేను నువ్వు కాదు బాబు, మనందరం ఒకటే అని చెప్పేసి కృష్ణుడే చెప్పాడు స్వయంగా. దాన్ని కూడా వీళ్ళు పక్కన పెట్టేశారు. సో ఇదండి మనకి 12వ శ్లోకానికి